మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. చాలా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూస్ అండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్యామిలీ మూవీస్కి పెట్టిన పేరు అంటే ఫ్యామిలీ మూవీ ఏమైనా వస్తే దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా దగ్గుబాటి వెంకటేష్ అలియాస్ విక్టర్ వెంకటేష్ గారే మనకు గుర్తొస్తారు. సో గతంలో మనం చూసుకున్నాం జయం మందిరా, ప్రేమించుకుందానరా, ప్రేమతోరా, కలిసి ఉందనరా, ఇలా ఫ్యామిలీస్ అందరినీ తన వైపు తిప్పుకొని రీసెంట్గా వచ్చిన మొన్న 2025 సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర 300 crores కలెక్షన్ల వర్షం కురిపించారు విక్టర్ వెంకటేష్. అంటే ఇంకా వెంకటేష్ గారు ఫ్యామిలీ మూవీస్కి దూరం అయిపోతున్నాడు అంటున్న క్రమంలో 300 crores వర్షాన్ని అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల వర్షం అయితే కురిపించారు విక్టర్ వెంకటేష్. ఇలాంటి తరుణంలో విక్టర్ వెంకటేష్ గారు రానా నాయుడు గతంలో సీజన్ 1 అందులో నటించడం జరిగింది. అందులో కొన్ని బోల్డ్ సీన్స్లో కానీ, బోల్డ్ క్యారెక్టర్స్లో కానీ, బోల్డ్ డైలాగ్స్ కానీ, బోల్డ్ స్టోరీలో కానీ, బోల్డ్ కాన్సెప్ట్తో విక్టర్ వెంకటేష్ గారు అసలు ఎందుకు ఇలాంటివి చూస్ చేసుకుంటున్నారు? ఎందుకంటే ఈయన మూవీస్లో అంత హాట్ రొమాంటిక్ ఎక్కడంతలా మనకు కనబడు, కథానుసారం ఏమైనా ఉంటే చిన్న కానీ అంత మాస్ బోల్డ్గా అయితే మనకు కనబడు. అలాంటి వెంకటేష్ అసలు రానా నాయుడు సిరీస్లో ఎలా నటించారు, మేము ఆయన అలా చూడలేకపోతున్నాం అని గతంలో విక్టర్ వెంకటేష్ ఫ్యాన్స్ సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నెట్టింట్లో. సరే, ఇక్కడ వరకు బాగా రానా నాయుడు 1 సీజన్ 1 వచ్చింది, అయిపోయింది. కానీ మొన్న రానా నాయుడు ట్రైలర్ ఒకటి వచ్చింది, సీజన్ 2 ట్రైలర్. ఇందులో ఈసారి రానా గాడికి వచ్చా పోయిస్తా ఏదైతే డైలాగ్ ఉందో అది తెగ హీట్నైతే హైప్నైతే క్రియేట్ చేసింది. అసలు విక్టర్ వెంకటేష్ గారు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ లుక్తో ఈయన కనబడడం కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది వాళ్ళ అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు ఈయన చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు ఈ సిరీస్లో ఈ సినిమా అనేది ఎలా ఉండబోతుంది, నిజంగా అంత హైప్ని క్రియేట్ చేస్తున్నా, అసలు ఆ డైలాగ్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి అని ఫ్యాన్స్ సైతం అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే విక్టర్ వెంకటేష్ గారు ఇప్పుడు ఏదైతే డైలాగ్ డెలివరీ ఏదైతే చెప్పారో అది మనం కొంచెం గ్రౌండ్ అనాలిసిస్ కూడా మనకు వచ్చిన రిపోర్ట్స్ కూడా చెప్తున్నాం. సో ఈ ట్రైలర్ ఏదైతే వచ్చిందో దీని మీద మనం కూడా కొంచెం స్టడీ చేయడం అయితే జరిగింది. ఇందులో ఈయన కొంచెం మాస్గా అయితే చెప్పడం అయితే జరిగింది. ఇందులో ఏమని రానా గాడికి ఉచ్చపోయిస్తా అంటున్నారు విక్టర్ వెంకటేష్. ఇప్పుడు ఈయన ఏదైతే ఈ డైలాగ్ చెప్పారో నెట్టింట్లో తెగ హల్చల్ అయితే చేస్తుంది. సో డ్రామా, ఫ్యాంటసిక్, లవ్, రొమాంటిక్ ఇవన్నీ కలిగిన ఈ సిరీస్లో ఇప్పుడు రానా నాయుడు 2 సిరీస్లో ఈ డైలాగ్ వెనకాల స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. అసలు విక్టర్ వెంకటేష్ గారు చెప్పిన ఇప్పుడు ఈ డైలాగ్ అంటే ట్రెండింగ్లో పడిపోయింది. అసలు ఇప్పుడు ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది, ఏమైనా కంటెంట్ పరంగా ఎలా ఉండొస్తుంది, ఇది ఫ్యామిలీ ఆడియన్స్ సైతం చూసే విధంగా కాన్సెప్ట్ ఉండబోతున్నట్లుగా మనకున్న సమాచారం. ఏది ఏమైనా ప్రజెంట్ ఇప్పుడు ఈ రానా నాయుడు సిరీస్ ఈ మంత్ జూన్లో రిలీజ్ కాబోతున్నాం. సో ఈ ప్రజెంట్ ఈ ట్రైలరే ఒక హీట్ని అయితే క్రియేట్ చేసింది. సో ఇంకా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది మనమైతే వేచి చూడాలి. ఏది ఏమైనా విక్టర్ వెంకటేష్ గారు మరొకసారి రానా నాయుడు 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ గెటప్లో కూడా ఆయన ఇప్పుడు రావడం జరిగింది. సో చూడాలి ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది. సో ఆడియన్స్ అండ్ గైస్, ఇప్పుడు రానా నాయుడు 2 ఏదైతే సిరీస్ ఉందో మీకు ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతున్నాం అనేది మీకు ఎక్స్పీరియన్స్ మీకేమనిపించింది? ఇప్పుడు విక్టర్ వెంకటేష్ గారు ఏదైతే డైలాగ్ డెలివరీ చెప్పారో నిజంగా రానా నాయుడు 1 లాగా ఎక్కువగా క్రియేట్ చేయబోతున్నా, ఇంకా ఎక్కువగా దూసుకుపోతున్నా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నాను అవర్ ఛానల్.